పోలీసోళ్ళని చూస్తున్నారు కదా, నాకు ఎరికే మరి వచ్చేసిన షురియేద్దామా. గంటకంటే ముందుగాల హెడ్లైన్ చూడుర్రి. అమెరికా లెవెల్లా హైదరాబాద్ పోలీసోళ్ళు కార్లు బండ్లకు జెండా ఊపిన కేసీఆర్ సారు. కలిసి నడుద్దాం, ప్రగతి సాధిద్దాం, ఎంసెట్ కౌన్సిలింగ్ కు ఎండ్ క్యారెట్. గాలి బుడక కాదు, గట్టి పిడుగే. పెట్రోల్ రేటు తక్కువ చేసిన మోడీ సారు. పసివారిని కోరిక తీర్చిన సీఎం సారు. దవాఖానా ఖర్చులు ఇస్తా అని హామీ. సర్కారీ స్కూళ్లల్లా చదువు రాని పంతుళ్ళు, నిజాలు బయటపెట్టిన విద్యాశాఖోళ్ళు. హైదరాబాద్ లో కనబడ్డ ఆదర్శ లగ్గం, అమ్మాయికి అన్నీ నేనేనన్నా పెళ్లి కొడుకు. మీ ఇంట్లో చక్కెర డబ్బా కనిపిస్తలేదా? దాన్ని ఎవరో ఎత్తుకుపోయినరా? అయితే బాధపడకుర్రి, పురుసత్తుగా ఉండుర్రి. మీ చక్కెర డబ్బాను ఎత్తికి పట్టుకొచ్చి ఇచ్చేదందుకు గాలి మోటార్లే తిరుగుతాయి. నిజం, నాకైతే అట్లనే అనిపిస్తుంది. అమెరికాలో గట్లనేనట. చిన్న దొంగతనం జరిగినా దొంగను దొరకబట్టేదందుకు ఇంటి చుట్టూ గాలి మోటార్లే తిరుగుతాయట. 50 మంది పోలీసులు కూడా వస్తారట. ఇక మన హైదరాబాద్ పోలీసులు కూడా మన కోసం గట్లనే కష్టపడతారా ఏంది? ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నదనిపిస్తుంది నాకు. ఏ నమ్ముతలే? కావాలంటే చూడరి, మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. ఇక హైదరాబాద్ వచ్చిన అసలైన దరిద్రం ఒక్కటే దెబ్బకు కొట్టుకపోయింది. ఇన్ని దినాలు దొంగలు పడ్డం కారణాల కుక్కలు మురిగినట్టే ఉండే కదా మన పోలీస్ వ్యవస్థ. కానీ ఇప్పటి సంది ఈ సామెతను వాతి పెట్టాలి మనం. ఎందుకంటే మన పోలీసు వాళ్ళు అమెరికా పోలీసు వాళ్ళ లెక్కనే ఉరకబోతున్నారు. ఇవాళ వాళ్ళకి రంగురంగుల కార్లు ఇచ్చిండ్రు. ఇక చూడండి ఎట్లా కదులుతున్నాయో. ఇవన్నీ మీకు రక్షణ కోసం మన తెలంగాణ సర్కార్ చేపించిన కార్లు. సేమ్ టు సేమ్ అమెరికా పోలీసు వాళ్ళకు ఉన్నట్టే లేవు. ఇవాళ 100 ఇన్నోవాలు 300 బైకులు ఇచ్చిండ్రు. కనిపించని 4వ సింహమే పోలీస్ అనుకుందాం కానీ అట్లా కాదుగా. 4వ సింహం కూడా మీ కంటికి క్లియర్ గా కనబడబోతున్నది. సారో మా ఆడకట్టుకు దొంగలు పడ్డారు, లడాయి అవుతుందని తెలియంగానే ఇదివరకున్న డకోటం జీపులు వేసుకొని వచ్చుడు కాదు. మీకు ఆపతొచ్చిందని ఎరుకైన 7-8 నిమిషాలలోనే మీ ఇంటి ముంగడికి వచ్చి ఆల్తుంది. అది కూడా ఉత్తగ కాదు, కుయ్యి 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 అనుకుంటా మెరుపులు ఉరుములతో ఉరుకొస్తుంది కారు. ధనాధన్ పోలీసు వాళ్ళు దిగి లొల్లి పెట్టేటోళ్ళని వేసుకపోయి అర్ధగంట లోపల మీ సమస్య పరిష్కారం చేస్తారు. ఇది మా మాట కాదు, మన ముఖ్యమంత్రి సార్ చెప్తున్న మాట. హైదరాబాద్ నగరంలో నగర ప్రజలకు ఒక కానుకగా మీరు తీసుకున్నందుకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజెంటేషన్ నేను అనుకోవడం లేదు. ఇది నగర ప్రజలకు వస్తున్నటువంటి ఒక కానుక. ప్రపంచంలో కొన్ని చోట్ల ఉందని మనం కథలుగా చెప్పుకుంటా ఉన్నాం. సంకల్పం ఉంటే అది మన దగ్గర కూడా సాధ్యమవుతుంది. ఇన్నరా మన పోలీసు వాళ్ళు ఎంత మారిపోయినరో. ఇయ్యాలటి సంది మన పోలీసు వాళ్ళని మనమే గుర్తుపట్టలేనంత ఫాస్ట్గా పనిచేస్తారు. నిమిషాల మీద పని అన్నట్టు. ఇంకా ఇదే కాదు, ఆ కార్లలో 4G ఇంటర్నెట్ ఉంటుంది. అందులో ఎప్పటిదప్పుడే ఎరకైతుంది. ఏ సందులో ఏ పంచాయతీ అవుతున్నది కూడా నిమిషాలలో తెలిసిపోతుంది. ఇక కార్ వచ్చేదాకా ఆలస్యమయ్యేటట్టుంటే బైకులు ఉన్నాయి. ఏ సందులకైనా సరే బుర్రు నురుకొచ్చి పబ్లిక్ కు సాయం చేస్తాయి. ఇంకో ముచ్చట ఏంటంటే ఇదివరకటి లెక్క పోలీసు వాళ్ళని చూసి పబ్లిక్ భయపడు ఉండదు. వాళ్ళు కూడా మీతో దోస్తాన్ చేసినట్టే ఉంటారు. ఇద్దరు కలిసి సప్పట్లు కొడితేనే హైదరాబాద్ చల్లగుంటదని కూడా చెప్పిండు కేసీఆర్ సారు. అంటే మన హైదరాబాద్ పోలీసు వాళ్ళ రూపురేఖలన్నీ ఒక్కటే దెబ్బకు మారిపోతున్నాయి అన్నట్టు. ఇక ఇవే కాదు, హైదరాబాద్ లో పేకాట క్లబ్బులు ఉన్నాయి కదా, పత్తాలాట ఆడేటి. అవి తోలు తీసి తొండేం కట్టుండ్రని కూడా ఇయ్యాలనే చెప్పేసిండు సారు. నగరంలో ఎట్టి పరిస్థితులలో గ్యాంబ్లింగ్ డెన్స్ అనేది ఉండద్దు. ఎట్టి పరిస్థితులలో ఈ పేకాట క్లబ్బులు ప్రజల కొంపరారుస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా టఫ్గా డీల్ చేయమని చెప్పి ఇద్దరు కమిషనర్లకు నేను చెప్పడం జరిగింది. విన్నారు కదా, పోలీసు వాళ్ళే కాదు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఇదివారు సంధి అడ్డగోలుగా లంచాలు తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు పద్ధతితో ఉంటే వాళ్ళు కూడా పద్ధతి ప్రకారమే నడుచుకుంటారు. ఇక ఆర్టీసీ బస్సుల పొంటి ఉరికి ఉరికి ఎక్కి ఏలాడవాడు కూడా బిరాన్నే బంద్ చేస్తున్నాం అని చెప్పేసిండు. ఇవే అమెరికా పోలీసు వాళ్ళని తలదానే తట్టు ఉన్నాయంటే ఇక హైదరాబాద్ను మొత్తం సీసీ కెమెరాలలో బందీ చేస్తాం, నేరం అనే మాట వినబడకుండా చేస్తామని కూడా చెప్పిండు మన సారు. ఇక మీరు పోలీసు వాళ్ళకి చెప్పిన పని చేసి చూపించిండ్రు. ఇక పోలీసు వాళ్ళు అమెరికాలతో పోటీ పడుడే బాగున్నారు సార్. ఇది కూడా బిరానే కావాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ జనం. మీకు ముచ్చట తెలుసా? నేను ఒక కలగనేదాన్ని, కేవలం కళ. ఆ కళేసొంటిదంటే భారతదేశం లీడర్లు పాకిస్తాన్ లీడర్లు ఎప్పటికీ బాయి బాయి అన్నా తమ్ముడు అనుకుంటూ ఉండాలనని. కనేడా అది ఇప్పట్లో అయ్యేటట్టుందా? సరే గాని గాముచ్చటెందుకు, మన తెలంగాణ సర్కారోళ్ళు సీమాంధ్ర సర్కారోళ్ళు కూడా గిట్లనే లొల్లులు పెట్టుకుంటారు కదా.
వాళ్ళిద్దరు కూడా కలవాలని ఇంకో కలగన్నా. నీది పగటి కలే అని చెప్పింది మంగ్లీ. దానికేం తెలుసు, కొన్ని కలలు నిజాలు కూడా అవుతాయని. అదే అయింది. ఎట్లయిందో చూడరి. వారేవ్వా, తెలంగాణ సీమాంధ్ర చరిత్రలో నిలిచిపోయే ముచ్చట చాలా రోజులకు జరిగిందల్లా. అది మీకు చూపించకుండా మంచిగా ఉండదు కాబట్టి చూపిస్తాం. కాకపోతే జరాన్ని నీళ్లు కూడా దగ్గర పెట్టుకోర్రి, ఎందుకైనా మంచిది. ఇంతకాలం ఎంసెట్ కౌన్సిలింగ్ మీద తెలంగాణ సర్కార్ వాళ్ళు అటు ఆంధ్ర సర్కార్ వాళ్ళు ఎట్లుండే ఉప్పు నిప్పు లెక్కనే చిడచిటం అన్నారు కదా. ఇగో ఇప్పుడు పాలు నీళ్ళ లెక్క కలిసిపోయారు. కావాలంటే చూడుర్రి. ఇగో వీళ్ళిద్దరు తెలుసా? ఈ మేడం ఏమో శైలజ రామయ్యార్, తెలంగాణ సాంకేతిక విద్యా మండలి కమిషన్ కును ఎంసెట్ కు కో కన్వీనర్. ఈ సారేమో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి కమిషన్ అజయ్ జైన్ సారు. రెండు సర్కార్ల తరపున వీళ్ళిద్దరు హాజరై కౌన్సిలింగ్ మీద కూర్చున్నారు. చూసిర్రా వీళ్ళిద్దరు ఎంత నిమ్మలంగా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నారో. రెండు సర్కార్ల నడుమ అసలు లొల్లులేనట్టు ఏం జరగనట్టు ఎంత నవ్వుకుంటా మాట్లాడుకుంటుర్రో. ఇప్పటికెళ్ళి ఎంసెట్ కౌన్సిలింగే కాదు, అన్ని రకాల కౌన్సిలింగ్లను ఉమ్మడిగానే చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యమని చల్లటి ముచ్చట కూడా చెప్పిర్రు. అంతేకాదు ఇద్దరు ఒక్కటే ముచ్చట చెప్పిర్రు. ఇక రెండు సర్కారుల ఈ అపూర్వమైన కలయిక చూసి ఆన్నే ఉన్న ఒకరిద్దరు విలేకరులకైతే కళ్ళు తిరిగినట్టే అయిందట. కాకపోతే పక్కకున్న వాళ్ళు గట్టిగా పట్టుకున్నారట. అయినా మొన్నటిదాకా ఎంసెట్ మీద ఎట్లా చెవడం నడిచింది ఏంది కథ? అబ్బాబ్బా, కౌన్సిలింగ్ చేస్తామని వాళ్ళు గట్లెట్లా చేస్తారని మనోళ్ళు ఇలా షరతులు చేయబట్టి ఇంజనీరింగ్ పోరగాళ్ళు గుడగుడమన్నారు. ఇక ఆఖరికి సుప్రీంకోర్టే పెద్ద మనిషి లెక్క తీర్పు చెప్పుడుతోనే దిగచ్చి గీ తీర్లా ఉమ్మడి కౌన్సిలింగ్ చేసేదందుకు తయారయ్యారు. ఇక మిగిలిన వాటిని కూడా గిట్లనే చేస్తామని కూడా చెప్పేసిర్రు. సార్లు పోరగాళ్ళ భవిష్యత్తు కోసం మీ లొల్లులను పక్కకు పెట్టి గిట్లా చేతులు కలిపిర్రంటే చాలా గ్రేట్ సార్. ఇక గిట్లనే మిగిలిన లొల్లులు కూడా ఏమన్నా ఉంటే ఒకతాన కూర్చొని మాట్లాడుకోర్రి. విభజన బిల్లుల ఎట్లున్నదో గట్లా నడుచుకుంటే లొల్లే ఉండదు కదా. ఉమ్మడిగా చేసుకోమన్న వాటిని ఉమ్మడిగా చేసుకోర్రి, ఇడిగా చేసుకోమన్న వాటిని ఇడిగా చేసుకోర్రి. గట్లా చేసుకుంటే లొల్లే ఉండదు కదా. మనకు శుద్ధులు చెప్పేదందుకు సుప్రీంకోర్టుకు కూడా పనే ఉండదు. ఏమంటారు సారు? నా ప్రియతమ మోడీ, అందుకో సారు లచ్చమ్మ తరపున ఈ వందనాలు. ఇప్పటికెళ్ళి కొన్ని రోజుల దాకా నువ్వే మాకు దైవం. నీ పనితనానికి జోహార్లు, నీ పాలనకు శనార్థులు. నీ అంత మంచోడు ఎవరు లేరుపో. నిన్ను అపార్థం చేసుకున్నా, అప్పుడప్పుడు నిన్ను బాధ కూడా పెట్టినా ఏమనుకోకు. అవును, ఇవన్నీ మన మోడీ సార్కే. ఎవరన్నా మంచి పని చేస్తే మెచ్చుకోవాలి కదా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఏమో అనుకున్నాం గాని సారు ముంగట ఒబామా గిబామా ఎవ్వరు వనికిరారు. ప్రపంచమంతా సారు తానే పాఠాలు చెప్పించుకోవాలి. ఒక్క పారే లీటర్ పెట్రోల్ కు ఏం తక్కువ 3 రూపాయల దాకా తక్కువ చేస్తున్నాడట. ఇదివరకు ఎన్నడైనా గాని పెంచేది కొండంతా తక్కువ చేసేది గోరంతా అన్నట్టుండేది. మొన్నిదివరకే పెట్రోల్ కు రూపాయి తక్కువ చేసిండు కదా. మళ్ళిప్పుడు ఇది 14 తారీఖు నడిజాముకేలే తక్కువైన రేట్లతోని బంకులల్లా పెట్రోల్ అమ్ముతారట. జెండా వందనం చెయ్యంగానే పబ్లిక్ షేవులా తేనె పోసినట్టు గీ ముచ్చట చెప్తాడట సారు. అట్లనే పబ్లిక్ కోసం ఇంకొన్ని వరాలు కూడా ప్రకటిస్తాడట సారు. మరి అట్లనే గా డీజిల్ రేట్లు కూడా తక్కువ చేస్తే ఉప్పు మిరపకాయ రేట్లు కూడా అగ్గువైతాయి. పేద బక్కోళ్లకు మేలు చేసినట్టు అవుతుంది. గా పుణ్యం కూడా గట్టుకుంటివా అంటే మంచిగుంటదని పబ్లిక్ అనుకుంటున్నారు సారు. ఇట్లా చేస్తేవా అంటే ప్రతిపక్షోళ్ళు కూడా మిమ్మల్ని మోడి పండు, గాలిబుగ్గ అని రకరకాల పేర్లతోని విల్సుడు బంద్ చేస్తారు. కానీ సారుకు సురుకు పెట్టుడే తెలుసు అనుకున్నాం ఇన్ని దినాలు గాని ఎన్నపూస రుద్దుడు కూడా ఎరికేనని చూపించిండు పోన్రి. ఇప్పుడు సర్కార్ బడి ముచ్చట చెప్పుకుందాం. అందులో పంతులు ఉంటారు కదా, అబ్బా గవర్నమెంట్ టీచర్లు అంటే వాళ్ళకి వచ్చినంత చదువు దునియాల ఎవ్వరికి రాదు. వాళ్ళకే మస్తు చదువు వస్తుంది. అయినా కానీ పోరగాళ్ళే బడులకు పోతలేరు అనుకుంటాం కదా. గీ వార్త చూడుర్రి. మహమూద్ అలీ సార్ అయితే మస్తు చూడాలి. ఎందుకంటే సారే కదా లీడర్ల పోరగాళ్ళు కూడా సర్కార్ బడులలో చదవాలే అని అన్నది. చూడుర్రి. ఆలమొద్దు గోడకేసి గుద్దు అని మనం పోరగాళ్ళని అంటుంటాం కానీ అనవలసింది పోరగాళ్ళని కాదట, సర్కారు బళ్ళే చదువు చెప్పేటోళ్ళని అనాలన్నట. ఎందుకంటే సార్లకే చదువు రాదని లెక్కలు తయారు చేసిండ్రు విద్యాశాఖ వాళ్ళు. మొన్నటిదాకా సర్కార్ పంతులు చెప్తున్న చదువు మీద సర్వే చేసిండ్రట. గవర్నమెంట్ బడికి పోరగాళ్ళు ఎందుకు వస్తలేరని ముచ్చట మీద చేస్తే అందులో తేలింది ఏందట అంటే పోరగాళ్ళకి చదువు చెప్పుడు కాదు, సార్లకే చక్కగా చదువు వస్తలేదు కాబట్టి పోరగాళ్ళకి చెప్తలేరు, అందుకే సర్కార్ బడికి పోరగాళ్ళు పోతలేరు అని తేల్చి పడేసిండ్రు. ఈ నెల 4 తారీఖు సంది 8 తారీఖు దాకా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలల్లో కొన్ని సర్కారీ స్కూళ్ళల్లో ఈ సర్వే చేసిండట. చేస్తే చదువు చెప్పే సార్లే సతమతం అవుతున్నారట చెప్పేటందుకు. ఇక గిట్లా చెప్తే పోరగాళ్ళు ఏడ ముంగడ పడతారు, సర్కార్కు మంచి పేరు యాడికేలు వస్తుందని చెప్తున్నారు.
ఇక ఇదే ముచ్చట ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తానికి తీసుకుపోతారట. అయ్యా సర్కార్ బడ్ల ఇగురం ఎట్లున్నదో చూడుండ్రని. సార్లు యాలకొస్తలేరు, వచ్చినా చదువు చక్కగా చెప్తలేరు, పోరగాళ్ళకి చెప్పే కంటే ముందు ప్రిపేర్ అయితలేరు. సార్ ఒకటి చెప్తే పోరగాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సర్కారు చదువు విధానం మార్చవలసిన అక్కరున్నది. ఏం చేస్తారో మీకే ఎరక ఇక అని చెప్పిండ్రట. మరి చేసేటోళ్ళు సర్వే చేసిండ్రు, మరి ఏడ చేసి పాది చేసిండ్రో చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ సర్కారు వాళ్ళ సంగతి మాత్రం ఇట్లా బయటపడ్డది. ఎట్లా చేస్తారో చూడాలి, ఇక తప్పే వాళ్ళదో చూడాలి. విద్యాశాఖ వాళ్ళేమో ఈ ముచ్చట చెప్తే ఇక టీచర్లు ఏమంటారు ఎరికేనా, ఆడలేక పాత గజ్జలు అన్నట్టు సర్కారు బళ్ళను మంచిగా తయారు చేయక వీటిల ఫెసిలిటీస్ పెట్టక ఇగో సర్కారు మా మీద ఈ బదనాం మోపుతున్నదని వాళ్ళు అంటున్నారు. మరి ఇంట్లో ఎవరిది నిజమో ఎవరిది కాదో తెలుస్తలేదు. ఇక గీ సర్వే ఏందో గని మా మల్లన్న సెలవు ఇస్తావా ఇయ్యవా అని కాల్స్కా తింటుండు. మందలిస్తే మళ్ళొక తలకాయ నొప్పి. ఇంతకీ ఏడున్నడి మంచి? అయ్యో నేను లీవ్ ఇస్తలేనని ముసలాడు రోడ్డు మీద నిలబడి ధర్నాలకి ఇట్లా వేస్తున్నాడా ఏంది? మల్లన్నా ఇపాడు గాను ఇలా వచ్చావా చూడనే చూసింది కదా. ఏం సంగతి వచ్చావా ఏంది? నేను లీవ్ ఇస్తా గానీ ముందుగా రోడ్డు మీదకి పక్కకు రా. అయితే లారో బస్సు వచ్చి గుద్దిపోగల. ఇప్పుడు నిన్ను ఎవడు అడిగిన లీవు? నువ్వొద్దు, నీ లీవ్ వద్దు, నీ నౌకరొద్దు. ఇప్పుడు నాకే ఏం పర్వాలేదు, సూపర్ అన్నా. అగ్గో ఏంది గట్ల మాట్లాడుతున్నావు? ఏమన్నా బంగారం దొరికిందా ఎట్లా? బంగారం కాదు పిల్ల, చెప్తే పరిశాన్ అవుతావు. ఇవాళ ఒక్కనాడే నేను ₹1,00,000 సంపాదించిన. ₹1,00,000. ఏంది ఒక్కనాడు ₹1,00,000? ఎట్లా సంపాదించినావు? గుంతలు లెక్క పెట్టి. గుంతలు లెక్క పెట్టుడేంది, ₹1,00,000 సంపాదించుడేంది? దిమాగ్లో పురుగు గిట్లా మెసులుతుందా? పురుగు తిరుగుడు కాదు పిల్ల, ఈ మల్లన్న దశ తిరుగుతుంది. ఏందా పిచ్చి మాటలు? ముచ్చటేందో అర్థమైతట్టు చెప్పరాదు. చెప్తా గానీ మళ్ళీ ఎవరికి చెప్పకు. మరి ఆ రామలమ్మకైతే అసలే చెప్పకు, ఎందుకంటే మళ్ళీ మనకు పోటీకి వస్తారు. సరేనా? సరే గాని చెప్పిగా. రోడ్ల మీద గుంతలు చూపిస్తే గుంతకు ₹1000 ఇస్తానడు కదా మన జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ సారు. అవునవును, పొద్దుగాల నేను కూడా పేపర్లో చదివినా. అయితే ఏంది? ఇప్పటికే 100 గుంతలు దొరకవచ్చినా ఏడేడు ఉన్నాయో అన్ని రాసుకున్నా. రాసుకొని ఏం చేస్తావు? ఎంత ఎడిదాని వచ్చావా, కమిషనర్ సోమేష్ కుమార్ సార్ను కలుస్తా. ఈ గుంతల లెక్క ఆయనకు చెప్తా. గుంతకు 1000 చొప్పున ₹1,00,000 తెచ్చుకుంటా. గీ ముసలోడు మొత్తం వార్త చదవనట్టున్నాడు. అబ్బా ఎంత తెలివింది మల్లన్న నీకు. మరి ఏమనుకున్నావు మల్లన్న మజాక? నీ తెలివి దొంగలు ఎత్కపోను, కానని ముఖానికి కప్ప భాషింగం అన్నట్టే ఉంది నీ కథ. వచ్చిన పాడుగాని ముచ్చటేందో చెప్పి తింటరా అది పిల్ల. అసలు పేపర్లు ఏం చదివినావు నువ్వు? రోడ్డు మీద గుంత కనిపిస్తే ₹1000 కమిషనర్ సోమేష్ కుమార్ సార్ అని చెప్పి చదివినా. అంటే వార్త పురాగా చదవలేదన్నట్టు. మొత్తం చదువుకుంటా కూర్చుంటే నేనేం ఎడ్డోని అనుకుంటున్నావా? నాకంటే ముందుగా అందరు వచ్చి ఎక్కడ గుంతలు అక్కడ పట్టేసుకుంటారు. అంత కొడితే హైదరాబాద్ లకు వచ్చి 2 ఏళ్ళు కాలేదు. గోషి గొంగడు కానివి నీకే అంత తెలివి ఉంటే ఇక్కడనే పుట్టిన వాళ్ళకు ఇంకెంత తెలివి ఉండాలి? ఓ బాబు ఏందా తిట్టుడు ఆపు. ఏందో అసలు ముచ్చటేందో చెప్పు. ఒకటే వర్ర పడుతుంది. గాయన చెప్పింది ఇప్పుడు కాదు, 3 నెలలు అయినాక. అంతేనా? అప్పటిదాకెందుకట? రోడ్ల మీద ఉన్న గుంతలు కనబడకుండా చేస్తందుకు పెద్ద మిషన్ తెప్పిస్తున్నారట. అది 3 నెలల్లో హైదరాబాద్ రోడ్ల మీద ఒక్క గుంత కూడా కనబడకుండా చేస్తుందట. చేసి అగో అప్పుడు గనక రోడ్ల మీద గుంతలు చూపిస్తే గుంతకు ₹1000 కట్టిస్తాడట. అది అస్సలు ముచ్చట. మరి అప్పుడు ఎవరన్నా రాత్రిపూట గుంతలు తవ్వి ఇగో సోమేశన్ సార్ గుంతలీడు ఉన్నాయని ఎవరైనా చేస్తే అప్పుడేం చేస్తాడు సోమేశన్ సార్? పైసలు ఇస్తాడా? అంటే నువ్వు గిట్లా అట్లా తవ్వుదామని చూస్తున్నావా ఏంది? పట్టుకొని లోపలేస్తారు. నేను గట్లెందుకు చేస్తా గానీ నువ్వు ఎంత మంచిదాని వచ్చావా? నాకు ఏదైనా అర్థం కాకపోతే ఎంత వివరంగా చెప్తావు చూడు, నువ్వు బంగారు తల్లివి. మరి ఇంతకు ముందేమో అంటివి నువ్వొద్దు, నీ కొలువొద్దు, అది ఇది అని. అయ్యో నువ్వు గట్లెందుకు అన్నా వచ్చావా? ఏదో కొలువుకొస్తే అందుకు జరంత ఆలస్యం అవుతుంది అన్న గంతే. నేను గట్ల కాదు, నేను వస్తున్నావు కొలువుకు. కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారే పోరి. ఉద్యోగులకు వరాలు ఇచ్చిండు, చదువుకునే పొరగండ్లకు వరాలు ఇచ్చిండు, సింగరేణి కార్మికులకు వరాలు ఇచ్చిండు, రైతులకు వరాలు ఇచ్చిండు, ఆఖరికి పోలీసులకు కూడా వరాలు ఇచ్చిండు. గదే కొత్త కార్లు కొనిచ్చిండు కదా. మరి చిన్న పిల్లలకి ఏం చేసిండు? అగో ఒక చిన్న పొరగాడున్నాడు, ఆయన దగ్గరకు పోయి ఏమైందో తెలుసుకుందాం. ఎవరి గురించో కాదు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ముచ్చట్నే. గుండె జబ్బుతోని ఓ పిల్లగాడు బాధపడుతున్నాడని తెలియంగానే ఆలస్యం చేయకుండా అపోలో దవాఖానకు ఉరికిండు సారు. ఎందుకో తెలియదు గాని పిల్లగానికి కేసీఆర్ సార్ ఒక పారి కండ్లారా చూసి మాట్లాడాలని అనిపించిందట. ఈ ముచ్చట తెలియంగానే పోయి పిల్లగాన్ని కలిసి జెర్సేపు కూర్చొని ముచ్చట పెట్టి
4 మాటలు మాట్లాడిండు. ఇక వాళ్ళ అమ్మ నాయనలను కూడా ఓదార్చిండు సారు. ఇగో గాపిలగాడే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు బాబు కేసీఆర్ సారు? డాక్టర్ అయితేనని అన్నాను, అయితే చదివిస్తా అన్నాడు, ఇల్లు కట్టిస్తా అన్నాడు, 5 lakhs ఇస్తా అన్నాడు, ఇల్లు కావాలి, ఆ వీడియో గేమ్ కూడా ఇస్తా అన్నాడు. మీకు ఇల్లు ఉన్నదా అని అడిగి తెలుసుకొని వాళ్ళు లేదని చెప్పంగానే మీకు ఇల్లు కూడా కట్టిస్తా అన్నాడు సారు. అట్లనే పిల్లగాని దవాఖానా ఖర్చులు, చదువుల ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పిండట. మేకే విష్ అనే సంస్థ వాళ్ళు పిల్లగాని కోరిక తీరేందుకు సహకారం చేసిండ్రట. కానీ లీడర్లంతా గిట్లనే ఉంటే ఎంత మంచిగా ఉంటదని అనుకుంటున్నారట ఈ ముచ్చటెరకైన వాళ్ళంతా. ఆడపిల్ల పెండ్లంటే చిన్న ముచ్చట్న, బంగారం పెట్టాలి, కట్నం ఇయ్యాలి, ఫంక్షన్ కూడా పెద్దగా చెయ్యాలి, లేకుంటే పెళ్లి కొడుకు తరపోళ్ళు ఫీల్ అవుతారు. ఇక కట్నం ముచ్చటంటే గాలికి తిరిగేటోడు కూడా తక్కువ 10 లక్షలు అడుగుతున్నాడు గీ నడుమ. సర్కార్ నౌకరుల ముచ్చట అంటారా 30 లక్షలకు తక్కువ లేరు. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కట్నం లేని పెళ్లిళ్ళు జరుగుతలేవు జరగాయి కూడా. కానీ ఇప్పుడు మీకు ఒక పెళ్లి చూపిస్తా. ఆ పెళ్లి ఎంత ఘనంగా జరిగింది, ఎంత పెద్దగా జరిగిందో చూడుర్రి. మీరు కూడా ఆ ఇద్దరిని ఆశీర్వదించరు. ఆహాహాహాహా, పెండ్లంటే పెండ్లే ఇట్లుండాలి. అరే రే 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 రే, చూస్తందుకు 2 కళ్ళు సరిపోర్రి. గంతగనం ఏమున్నది గీ పెండ్లిలా అనుకుంటుర్రా? మీ అనుమానం కరెక్టే. ఇది లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశమంతా పందిరేసి ముత్యాల తలంబ్రాలు పోసి చేసుకుంటున్న పెండ్లైతే ముమ్మాటికి కాదు. కానీ అంతకంటే గొప్ప పెండ్లి, మనమంతా గర్వంగా చెప్పుకోవాల్సిన పెండ్లి. అసలు ముచ్చట ఏందంటే ఈ పెండ్లి పిల్ల పేరు ప్రతిభ. ఈమెకు నా అన్నోళ్ళు ఎవ్వరూ లేకుండేనట. 2 ఏండ్ల వయసులున్నప్పుడు శిశు విహారోళ్లకు గీ పిల్ల దొరికితే ప్రతిభ అని పేరు పెట్టి పెంచిండ్రు. స్టేట్ హోమ్లనే వెరిగి ఆడనే నౌకరు కూడా చేస్తున్నదట. ఇక ఈ పిల్లగాని పేరు రామారావు. ఈయనది గుంటూరట. జీవితంలో పెళ్లి చేసుకుంటే కట్నం కులం అనే ముచ్చట లేకుండానే చేసుకోవాలనుకున్నాడట. అనుకున్నట్టే ప్రతిభ కలిసిందట. రామారావు సుట్టపోళ్ళు కూడా పిల్లను చూసి అరే మా ఓనికి మంచిగానే జోడి కుదిరేటట్టున్నది అని ఒప్పుకున్నారట. మొత్తానికి ఇట్లా వీళ్ళిద్దరి జత కుదిరి ఒక్కటైనరన్నట్టు. అంటే నా మనస్ఫూర్తిగా నేను చేసుకుంటున్నాను ఈ వివాహం. కానీ మీరెవరు రాము ఇట్లా చేసిండు అని మీరెవరు అట్లా అనుకోకుండా నన్ను ఆశీర్వదించి నా పెళ్లికి వచ్చి, ఊర్లో వ్రతం సత్యనారాయణ వ్రతం ఉంది, దానికి వచ్చి మీరంతా నన్ను ఆశీర్వదించి నన్ను నా భార్య. చాలా మంచి పని చేసినావు రామారావు. అందరి పెండ్లిలేమో గాని మీ ఇద్దరి పెండ్లైతే స్వర్గంలోనే నిర్ణయం చేసిండ్రు అనిపిస్తుంది. ఇప్పుడు పట్టుకున్నగా చేతిని ఎన్నటికి ఇడవకుండా జాగ్రత్తగా పట్టుకో. మొత్తానికి నీకు మా తీన్మార్ వార్తల తరపున సెల్యూట్ కొడుతున్నాం పో. శుక్ర శని ఆది మంగళ 4 రోజులు. శుక్ర శని ఆది సోమ మంగళ 5 రోజులు. ఈ లెక్కేందనుకుంటుర్రా? ఈ వార్త చూడుర్రి, అప్పుడు నా లెక్కేందో మీకు అర్థమవుతుంది. అరే సక్కదనాల నెల అంటే ఆగస్టు నెలే పోర్రి. నా సామి రంగా నౌకరు చేసేటోళ్ళ పంట వండింది. ఇక ఇంటాన కూడా మస్తు సంబరపడుతుంది. అబ్బా నా పెనివిటి ఎంత కాలానికి ఇంట్లుంటుండు అని. ఈ నెలలున్నన్ని సెలవులు ఇంకే నెలలు లేవు. మరి వరుసగా సెలవులు లెక్క చెప్తా ఇనూరి కావాలంటే. 15వ తారీఖు శుక్రవారం నాడు జెండా వందనం సెలవు. అగర్చే ఆ రోజు ఎవరన్నా ఆఫీసులకు కాలేజీలలో పోయినా కూడా జెండా ఎగిరేసి మిఠాయిలు తిని 1 గంట సేపు ఉండి మళ్ళీ ఇంటికే వస్తారు. కాబట్టి సెలవే. ఇక శనివారం సాఫ్ట్వేర్ కంపెనీలు షాన్ ఆఫీసులు బంద్ ఉంటాయి. ఆదివారమేనా నీసు ఉండాల్సిందేనా. ఇక మంగళవారం కేసీఆర్ సారు సర్వే సెలవు ఈయన ఇచ్చిండు. కాబట్టి ఆ రోజైతే కుటుంబం అంతా ఇంట్లోనే ఉంటది. ఇక నడిమిట్లో మిగిలింది ఒక సోమవారమే కదా. ఇక ఆ రోజు కూడా పార్సీ ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ బంద్ ఉంటాయి. ఇక బంద్ లేని వాళ్ళు సోమవారం ఒక్క దినం పెద్దసారిని పట్టుకొని లీవ్ పెట్టుకుంటూ అయిపోయా. వరుసగా 5 రోజులు సెలవు వచ్చినట్టే కదా, మంచిగా ఇంట్లోతో గడపచ్చు. ఇక శ్రావణమాసం కాబట్టి పండ్ల పని పెండ్లిలు కూడా మస్తుగా అవుతున్నాయి. అనుకోకుండా సెలవులు కూడా ఎక్కువ వచ్చినాయి. కాబట్టి పెళ్లి కారటి ఎవరన్నా ఇచ్చినా కూడా రాము అని అనకుర్రి, కుదరదని చెప్పకుర్రి. బరాబర్ వస్తాం, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి 4 రోజులు మీ ఇంట్లోనే గడుపుతామని చెప్పుర్రి. సరేనా? ఎప్పటికీ వార్తలేనా? వార్తలకెళ్ళి బయట పడి ఇప్పుడు ఆటలు చూద్దాం. జర మనసు కూడా నిమ్మలమైతుంది. సరేనా? మరి ఏ ఆట చూద్దాం? కబడ్డీ చూద్దామా? రైట్, కబడ్డీ ఆట వేసుకోరు మీరు. తెలంగాణ ఏర్పాటైనాక మొదటి ఏడాది అంతా పండుగలన్నీ జోరుదారుగానే అయ్యేటట్టున్నాయిగా. ఇక రేపు 15 ఆగస్టు నాడు జెండా వందనం పండుగ వస్తున్నది కదా. సర్కారు వాళ్ళు ఎట్లయితే జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారో పబ్లిక్ కూడా అట్లనే చేసుకుంటున్నారు. ఇగో
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటల పోటీలు కూడా పెట్టుకున్నారు. షటిల్, క్యారమ్ బోర్డు, రింగు బాలు, కబడ్డీ ఇట్లా అన్ని ఆటలు ఆడినరట. ఇక ఆడోళ్ళు కబడ్డీ ఎట్లా ఆడుతున్నారో చూడండి. ముందుగాల ఇద్దరు కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. పచ్చ డ్రెస్ ఆమె, నల్ల డ్రెస్ ఆమె. ఇక షురూ చేయండి. ఇటు పక్కకెళ్ళి పచ్చ డ్రెస్ కెప్టెన్ కూతకొస్తున్నది. ఎట్లా కాలు దూతుందో చూడు. ఎంతమందిని అవుట్ చేస్తుందో ఏమో మరి. అయ్యా, ఒక్కరిని కూడా అవుట్ చేయలేదుగా. ఇక ఇప్పుడు ఇటు పక్క జట్టోళ్ళ వంతు. ఓసిని కాదక్కున వారెత్తు. వాళ్ళు అట్టక ముందు గీవెనే దొరికింది కదా. నెక్స్ట్ గీవె చూడండి. గీత బయటకెళ్ళి చెయ్యి లేపి కొడతా అన్నట్టు వస్తుంది. అరే, ఒక్కలన్న పాయింట్ తెస్తలేరుగా. ఏం ఆట ఆడుతున్నారు? జర మంచిగా ఆడుండ్రి. పట్టు లేదు, పాయింట్ తెచ్చులేదా? గీవెనన్న తెస్తుందా లేదా? అమ్మ తెచ్చింది, పాయింట్ తెచ్చింది గీమెవలో. జర ముఖం చూపియండ్రి. కానీ ఇక అయ్యో, జర లోపల దాకా పోయి బేత దొక్కి రావమ్మా. ఒరే గీమె చూడుర్రి, కూతకొచ్చినామని ఉల్టా ఎట్లా బెదిరించిందో. ఇక ఇప్పుడు కెప్టెన్ వంతు. నువ్వన్న పాయింట్ తీసుకుపోతావా? భయపడి లైన్ దొక్కకుండానే పోతావా? ఒరే గీమె మళ్ళా బెదిరించింది. అయ్యో, కెప్టెన్ అవుట్ చేయనే చేసిందిగా. కానీ పచ్చ డ్రెస్ కెప్టెన్ బాగానే ఆడుతుందిలో. మరి ఇట్లా ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుందన్న ముచ్చట వాళ్ళే చెప్తారట. ఇందాం. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆనందంగా ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలనుకొని కొన్ని గేమ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇలా మేము చేయటం వల్ల మాకు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మొత్తానికి ఇట్లా అయింది ఇలా కబడ్డీ ముచ్చట. ఇక 15 ఆగస్టు నాడు ప్రైజులు పంచుకుంటారట. ఎట్లున్నాయి ఇయాల్టి వార్తలు? మంచిగా ఉన్నాయి కదా. మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.